రే కేశవా, రో కేశవా. రే కేశవా గారు ముందుకు వస్తున్నాను కదా. అవునండి. వెళ్ళి ఏం చేసుకున్నావురా? గురువు గారండి, మీరు ముందు వెళ్ళిపోతున్నారు కదండి. మీరు అలా సందులోకి వెళ్ళేసరికి మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చి నేను గొంతులోకి వెళ్ళిపోయానండి. అక్కడ నాకు ఒక పెద్ద గోపురం కనిపించిందండి. అవునండి, ఆ గోపురం మీద కొన్ని పక్షులు అలా 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 ఎగురుతూ ఉన్నాయండి. వాటిని నాకు చూపించి మా భార్య మిత్రుడు వరవీర వెంకటేశ్వర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లేడండి. వరవీర వెంకటేశ్వర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లేడండి. స్నేహితుడు శాస్త్రి, వాడి ఇల్లు ఎక్కడా? వాడి ఇల్లు ఎక్కడండి? వాడి ఇల్లు ఎక్కడరా? అదేనండి, వాడు ఇల్లు ఎక్కడండి? మనకు ఒక నివాస యోగ్యమైన స్థలం ఉంది కదా, ఉందండి. ఆ గృహం ఆడి ఎక్కడరా అని పేదవాడి. అదేండి, ఆ ముక్క అలా అడగాలండి. వాడు ఇల్లు ఎక్కడ, వాడు ఇల్లు ఎక్కడ అంటే అసలు వాడికి ఇల్లు ఎక్కవలసిన పని ఏముందని నేను వాడి నివాసం అండి. మనం ఇలా పోతే అక్కడ ఒక చెరువు లేదండి, ఆ చెరువుకు గొట్టు ఉంది కదండి, ఆ గొట్టు మీద పెద్ద భవనం లేదండి, ఆ భవనం పక్కన ఉన్న ఏ తాకు తోపేనండి వాడిని. గురువుగారు, వాడికి నేనేం చెప్పాను తెలుసా అండి? వాడు నాకు చూపించి ఒరే కేశవ, అందులో ఆడదేది మగదేది అని అడిగాడండి. నేనేం చెప్పానండి? శ్రీ 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 కాలకౌశిక శాస్త్రి గారు ప్రియ శిష్యుడు కదండి. తమరు నాకు బోధించిన విద్యంతా పోజేసి నా తెలివితేటలన్నీ రంగరించి వాడినండి. అప్పుడు నా ముందు వాడే ఉన్నాడండి. ఆ పైన ఉన్నదేమో మగది, అదండి పైన ఉన్నదేమో ఆడది, కింద ఉన్నదేమో మగది అన్నాడు. నేను ఒప్పుకోనండి. మనం అంగరం మీద తిరిగి ఇంటికి వెళ్తుండగానే మీరు ఎక్కడ పడుకుంటారండి? అప్పటికి మీరు కిందే కదండి. మరి అమ్మగారండి? వాళ్ళ ఇంటికంటే పట్ల మంచం, అప్పటికి అమ్మగారు మంచం మీద, మీరు కింద. మీరు మగవారు కాదా? ఓహో, అయితే పైన ఉన్నది మగది, కింద ఉన్నదే ఆడది. అసలు ఏం చేస్తాయండి అవి? మంచి సందేహం వచ్చిందిరా నీకు. నీలాంటి కుంటలు ఉంటారని అవి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ప్రేమించుకుని గుడ్లు పెట్టి వాటి సంతానోత్పత్తికి తోడ్పడతాయన్నమాట. అందులో ఏది గుడ్లు పెడుతుందండి? ఆడది పెడుతుంది. అబ్బా, ఆడది ఏదైనా గుడ్లు పెట్టాలండి? ఆడది ఏదైనా గుడ్లు పెట్టవలసిందే. ఆడది ఏదైనా గుడ్లు పెట్టవలసినదే. గురువు గారు, నేను నా చిన్నతనం నుండి మీ వెంటనే ఉంటున్నాను. మీరు చూస్తే ఆడది ఏదైనా గుడ్లు పెట్టవలసిందే అని నొక్కి ఒక్కాడుస్తున్నారు. మరి మన అమ్మగారు ఎప్పుడు పెడతారండి గుడ్లు? అమ్మగారు గుడ్లు పెడతారా? అమ్మగారు గుడ్లు పెడితే సరాసరి కైలాసమేరా. ఏంటి, అమ్మగారు ఆడదు కాదా? పక్షి జాతులు గుడ్లు పెడతారు కదా, మనుషులు పిల్లలు అంటారా? ఓహో, అలాగా అండి. సరేగానే మరి నిన్న చెప్పిన పాట వచ్చిందరా? నిన్న చెప్పిన పాట నాకు మొన్ననే వచ్చేసిందండి. మరి మనం చెప్పిన పాఠం ఆయన అది రేపో నేడో వస్తుందండి. రేపో నేడు మనం చెప్పిన పాఠం ఒకసారి అనుభవించారు ఆయన. ఎలా చెప్పమంటారండి? మీరు నిన్న చెప్పారు పాఠం, అది విని వెంటనే కిందకు పోయిందండి. ఈవేళ అమ్మగారు పెట్టారండి ఇంత సత్యాన్ని, అది పైన ఉండిపోయిందండి. మరి కింద పైకి రావాలంటే ఒక సమయం పడుతుంది. సరే కానీ మొన్న ఎక్కాలని చెప్పారు కదా, ఎన్ని వచ్చాక ఎవరి మీదకి ఎక్కాలి చెప్పండి, ఇప్పుడే ఎక్కాలి. మరి ఎక్కాలంటున్నారండి? అదే ఎక్కాలంటున్నారు. లెక్కలు రావాలి. ఓహో, అదండి గురువు గారండి. సరే, ఏది ఏమైనా నేను మీ శిష్యుని కనుక నేను ఒక మంచి ఎక్కవ నేర్చుకున్నానండి. ఏమిటో? 9 ఎక్కమండి.
తొమ్మిదో ఎక్కువ ఆ? ఒకసారి అనుభవించిన ఆయన చెప్పమంటారండి ఒక తొమ్మిది తొమ్మిదే రెండు తొమ్మిదులు తొమ్మిదే మూడు తొమ్మిదులు కూడా మూడు తొమ్మిదులు కూడా తొమ్మిదే ఎన్ని తొమ్మిదులైనా ఎన్ని తొమ్మిదులైనా తొమ్మిదే ఒక తొమ్మిదే బాగానే ఉంది ఎన్ని తొమ్మిది తొమ్మిది ఎట్లా అవుతారా పెదవాడి ఓహో అయితే లెక్కలు ఈయనకి రావన్నమాట నీకు వచ్చారన్నమాట గురువు గారు రెండు తొమ్మిదిలు ఎంతండి 18 18 ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది పెదవాడి ఎలా ఉంటుందండి 1 8 8 మరి రెండు కలిపితే రెండు కలిపితే వచ్చే 9 మూడు తొమ్మిదిలు ఎంతండి 27 27 ఎలా ఉంటుందండి 2 7 కలిపితే 9 అలా ఎన్ని తొమ్మిదిలైనా తొమ్మిదేనా అన్నమాట సరే అండి సరే కానీ మరి అంగడికి వెళ్తున్నాం కదా అవునండి అమ్మగారు కూరగాయలు చెప్పారా అవునండి. ఏం చెప్పారు ఏమిటి పక్కకు తీసుకెళ్ళి చక్కగా చెప్పారండి ఏమని చెప్పారు మీ అంత లావు ఉంటుందండి ఏమిట్రా పైన పిలకుంటుందండి ఏమిటది పెదవాడి పొట్ట పెద్దది ఉంటుందండి సొరకాయ సొల్లకాయ మాట్లాడింది నోరు తిరగకపోతే ఆనభగాయ అని కూడా అనొచ్చురా అలా అక్షర దోషాలు పలుకుడుతుంది వేదవాణి ఏమనాలండి ఆనభగాయ అనొచ్చు ఆనక్కాయ సరే అండి అదొక కాయ అండి పొడువుగా ఉంటుందండి నిలువునా నామాలు ఉంటాయండి పొట్లకాయ పొట్లకాయ చక్కగా చూస్తాకి చాలా బాగుంటుందండి వాళ్ళంతా గచ్చానండి ఓహో కాకరకాయ మరి అమ్మగారికి బాగా ఇష్టమైన కాయ అండి అంతలా ఉంటుందండి అంత పొడుగు ఉంటుందండి మెన్నంతా కత్తలేనండి ఏమిటది అమ్మగారు బాగా లోపలికి పట్టుకెళ్ళి దాచుకొని మరీ కాస్తారండి వంకాయలా చాలా అమ్మగారికి ఇష్టమలు బాగా ఇష్టం గురువు గారు మనం ఎన్ని కూరగాయలు పట్టుకెళ్ళినప్పటికైనా అమ్మగారు ఆ కాయ ఎందుకు పట్టుకెళ్తారండి అన్ని తీసుకెళ్తున్నాడు వేదవాణి అన్ని తీసుకెళ్ళట్లేదండి ఈ కాయ పట్టుకెళ్ళి కనబడకుండా ఉంటున్నారు అనమాట నాకు కనపడకుండా పై చక్కగా పైన కాలుస్తున్నారండి తొక్క తీసి మరీ వండుతున్నారండి అంటే తొక్కుంటే కనబుట్టేదేమోనండి బెండకాయలు దొండకాయలు గురువు గారికి ఇష్టమైన గోవు కూర కాశీలో తీసుకొస్తామని అన్ని తీసుకొస్తానండి మళ్ళీ పైగా ఎక్కడైనా ఒక దాసి అనువుగా సనువుగా కనపడితే కొని తీసుకురమ్మన్నారండి మరి అమ్మగారు పనులు చేసుకోలేకపోతున్నారు కదా అవునండి సరే అండి కాసుకోవడం ఈ కాసుకు వంకాయలు ఈ కాసుకు బెండకాయలు ఈ కాసుకు గోంగూర ఈ కాసుకు పొట్లకాయలు ఈ కాసుకు పొట్లకాయలు ఇలా రావాల్సిమా మీరు ఎక్కడే ఉండండి గురువు గారు కోసులన్నీ కలిసిపోయాయి నా గురువు గారు కోసులన్నీ కలిసిపోయాయి కోసులన్నీ కలిసిపోయాయి గురువు గారు కోసులన్నీ కలిసిపోయాయి ఏ కోసుకి బెండకాయో ఏ కోసుకి దొండకాయో ఏ కోసుకి గోవుకోరో ఏ కోసుకి దొండకోరో తెలియగానే తట్టున్నాను కోసులన్నీ కాసులన్నీ కలిసిపోయి తిరిగి వచ్చావట్రా అవునండి ఒరే కాసులన్నీ ఒకటే నాయన ఎక్కడికి వెళ్ళి ఆ కాసులు మనకు కావాల్సిన సరికి ఏమడిగినా ఇస్తారు కదా ఏమడే కానీ వాళ్ళు నిన్ను మోసం చేస్తారు కానీ మన ఇద్దరు కలిసి వెళుతూ సరేనండి అంగట్లో కూరగాయలు కొంటుందా మరి అలాగేనండి మరి వెళుతూ హైదరాబాద్ పూజించు
పది కప్పల కప్పల మీద కప్పులను కలిసి నాటిలో పది కప్పల కప్పల మీద కప్పులను కలిసి జలము పోసిరి